ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. ఐ విల్ గివ్ దెమ్ ఏ హార్ట్ టు నో మీ దట్ ఐ యామ్ ద లార్డ్. జెర్మయా చాప్టర్ 24:7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా చాలా మంది ప్రజలకు దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు అంటే ఒక మనిషి అనుకుంటారు, మనలాంటి ఒక వ్యక్తి అనుకుంటారు. కొందరు ఆయన లేడు అంటుంటారు, కొందరు ఆయన ఉన్నాడు అంటుంటారు. ఈ లోకం గురించి ప్రక్కన పెడితే విశ్వాసులు అని పిలువబడుతున్న చాలా మంది కూడా దేవుడు అంటే ఎవరో నిజంగానే తెలియడం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. మరి ఎంతమంది మనలో బలం కలిగి ఉన్నారు? మరి ఎంతమంది మనలో గొప్ప కార్యాలు చేయడానికి, అనగా మన జీవితంలో ఉన్న పరిస్థితులను దాటుకొని ముందుకు వెళ్ళడానికి, సమస్యలను ఎదిరించడానికి, ఓటములు రాకుండా వాటితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరిని కదిలించినా నాకు ఈ బాధ ఉందండి, మాకు ఈ సమస్య ఉందండి, మాకు ఈ అనారోగ్యం ఉందండి అంటారు. దేవుణ్ణి తెలుసుకున్న తరువాత సమస్యలు ఉండవని, బాధలు రావని, అనారోగ్యం అసలే రాదని నేను చెప్పడం లేదు. వాటిని ఎదుర్కొని పోరాడే వారంగా మనం ఉండాలి అని చెబుతున్నాను. కొందరు అనుకోవచ్చు, దేవుడు మాకెందుకు తెలియదండి, యేసయ్యే కదా, ఇంకా 3 రోజులు ఆగితే ఘనంగా క్రిస్మస్ కూడా చేస్తాం, మంచి సెలబ్రేషన్లు ఉంటాయి ఇంట్లో, మాకు తెలియదంటారా అని అనుకోవచ్చు. దేవుణ్ణి ఎరగడం అంటే దేవుని పేరు తెలియడం కాదు. ఆయన ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఆయన ఎటువంటి వాడో, ఎంత కరుణగలవాడో, ఎంత దీర్ఘశాంతుడో ఖచ్చితంగా తెలిసి తీరాలి. కొందరు దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే, ఆయన వారి జీవితంలో వారు అనుకోని ఊహించని కార్యం చేస్తే దేవుడు అని తెలుసుకుంటారు. ఒక్కసారి నతనాయేలు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు తన యొక్క సహోదరుడైన ఫిలిప్పు పిలవడానికి వెళ్తాడు. దేవుని యొక్క కుమారుణ్ణి నేను కనుగొన్నాను అని చెప్తాడు. అయితే నతనాయేలు నమ్మడు. కానీ యేసు ప్రభు వారు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పడంతో ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయి, అప్పుడు నీవు నిజముగా దేవుని కుమారుడు అని అంటాడు. చాలాసార్లు మన విశ్వాసం కూడా దేవుడు చేసే కార్యాల మీద ఆధారపడి ఉంటుంది కదండి. ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తే దేవుడు లేదంటే లేదు అన్నట్లుగా కొంతమంది ఉంటారు. షడ్రక్ మేషే అబేద్నెగోలు, మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షింపకపోయినా మాకు దేవుడే, ఆయన శక్తిమంతుడే, ఆయన బలవంతుడే అని రాజుతో ఖరాఖండిగా చెప్పేశారు. రోజున మనం కూడా ఆ విధంగా దేవుని గురించి తెలుసుకోవాలి. అయితే నతనాయేలుతో ఒక మాట యేసయ్య చెప్పారండి, నీవు వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు, ఆకాశము తెరవబడుటయు, దేవుని యొక్క దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూస్తారు అని. అంటే ఆయన పరలోక మార్గము అని మనం కూడా తెలుసుకోవాలి. కానీ మనలో చాలా మంది దేవుడు అంటే ఎవరో నిజంగా తెలుసుకోలేకపోతున్నారు. చిన్నపిల్లలకు సీఎం ఎవరు అని అడిగితే చెబుతారు, సీఎం పేరు చెబుతారు. ఎందుకంటే వారికి స్కూల్లో నేర్పిస్తారు కాబట్టి. సీఎం అంటే మనలాంటి వ్యక్తే అనుకుంటారు. కానీ సీఎంకి ఉంటే పవర్ ఏంటో, ఏం చేయగలడో అని వారికి తెలియదు. ఈ రోజున కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఇలానే ఉంది. దేవుని యొక్క పవర్ ఏంటో తెలుసుకోవాలి, అప్పుడే వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, చూస్తారు కూడా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును గూర్చి జ్ఞానము తెలుసుకోవడానికి లాభమైన వాటిని కూడా నష్టముగా ఎంచుకొనుచున్నాను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీలో ఉన్న బలహీనత ఇంకా పోవడం లేదా అంటే, నీ సమస్యల నుండి ఇంకా బయటపడలేకపోతున్నావంటే, కుటుంబంలో శోధనలు ఇంకనూ అలాగే ఉన్నాయంటే, నీ జీవితంలో శాంతి సమాధానము లేదు అంటే, నీవు ఇంకా సరిగ్గా దేవుడంటే ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త, ఆదియు అంతమును అయినవాడు అని నువ్వు తెలుసుకోవాలి. ఆయన మన జీవితాలను బాగు చేయగలడు అని తెలుసుకోవాలి. బలహీనులకు బలాభివృద్ధిని కలగజేయువాడు అని తెలుసుకోవాలి. జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఏర్పరచుకున్నాడు అని తెలుసుకోవాలి. లేని వాటిని సైతం ఉన్నట్లుగా చేయగలడని మనం తెలుసుకోవాలి. ఆ హృదయం
ఆరోగ్యం ఇవ్వమని దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. అప్పుడు నీవు ఏ విషయాన్ని బట్టి కలవరపడవు, బాధపడవు, దిగులు చెందవు, ధైర్యంగా జీవిస్తావు. దేవుడి మాటలను మన హృదయములో ఫలింపజేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, దయాళుడా, దీర్ఘశాంతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, నీవే దేవుడవని అయ్యా తెలుసుకునేటువంటి హృదయాన్ని కూడా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ రోజున తండ్రి వాక్య భాగము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు. అవును నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని నమ్ముకున్నారో, మీరే దేవుడని విశ్వసిస్తున్నారో వారికి కూడా తండ్రి మీ యొక్క శక్తి ఏంటో, మీ పవర్ ఏంటో, మీకున్న అధికారం ఏంటో ప్రభా అయ్యా బిడ్డలకు తండ్రి ఈ రోజున తండ్రి మీరు తెలియజేశారు. అవునయ్యా, మీరు ఎలాంటి వారో, ఎంత శక్తివంతుడో మాకు తెలిస్తే దేన్ని బట్టి కూడా మేము కలవరపడమని, దేన్ని బట్టి కూడా మేము బాధపడమని, అన్ని విషయాల్లో మేము ధైర్యం కలిగి జీవిస్తామని అయా వాక్యము ద్వారా తండ్రి సూటిగా మాట్లాడిన విధానానికి స్తోత్రములు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులతో పోరాడుతున్నారో, ఎటువంటి అపజయాలలో ఉన్నారో ప్రభా, ఎటువంటి శోధనలో ఉన్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో ధైర్యాన్ని ప్రసాదించండి. ముఖ్యంగా ప్రభా మీ కనికరము, మీ కటాక్షము, మీ యొక్క బాహువు ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రతి బిడ్డను ఆదుకొనండి. అయ్యా తండ్రివై ఆదుకునే దేవుడు, తల్లిలా ప్రేమించే దేవుడు తండ్రి మీ యొక్క సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. ఏ రోగం అయితే వారిని బాధిస్తుందో, ఏ అపవాది క్రియలు వారిని ప్రభా గందరగోళం చేస్తూ ప్రభా ఇబ్బందులన్నిటిని బట్టి తండ్రి వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తుండగా యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారికి తండ్రి క్షేమకరమైనటువంటి ప్రయాణమును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసివేయండి ప్రభా. శాంతి సమాధానము కలిగిన వారిగా తండ్రి వారిని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగ సమస్యల చేత బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రభా మీరే వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి. చిన్న బిడ్డలందరికీ తోడై ఉండండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారు ప్రభా గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోకుండా, ముఖ్యంగా ప్రభా చెడు సహవాసాలకు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి నా తండ్రి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి ఎందరైతే బిడ్డలు మరి తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, ఆ యొక్క గర్భఫలాన్ని బిడ్డలు పొందుకొని మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు మీ యొక్క సేవ చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి దేని నిమిత్తమైతే బిడ్డలు దిగులు చెందుతున్నారో, బాధను అనుభవిస్తున్నారో, కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, సఖ్యత లేక దిగులు చెందుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. చేతి పని చేసుకునే బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మరి వారి యొక్క చేతుల కష్టార్జితమును నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానంటున్నారు ప్రభా. మీరే సహాయం చేయండి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా ప్రభా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో మీకు మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. విదేశాల్లో మరి తండ్రి ఉన్నటువంటి బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మరి ఉద్యోగాలు పోగొట్టుకునే స్థితిలో బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా మరి తండ్రి ఎంతో తండ్రి ఖర్చు చేసి మరి దేశంలో చదువుకోవడానికి వెళ్ళి ప్రభా మరి ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా ప్రభా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా బిడ్డలు
బిడ్డలను తండ్రి అక్కడ క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి వృద్ధులను మీరు బలపరచిన అనాథలను అభాగ్యులను ఆదుకోమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.